ప్రైజ్లో ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నాకు శుభంలో తెలియచేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాక్య అంశం ఏమై ఉంటుందంటే గోనె పట్ట అదేవిధంగా బూడిదే అనేది దాని గురించి తెలుసుకుందాము. గోనె పట్ట అదేవిధంగా బూడిద గురించి మనము తెలుసుకుందాము. యోనా 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే నినివే రాజునకు వినబడినప్పుడు అతడు సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండేనని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. నినివే పట్టణమునకు ఎప్పుడైతే నాశనము సంభవిస్తుంది అని యోనా ద్వారా ప్రకటింపబడిందో అప్పుడు రాజుకు ఎప్పుడైతే తెలిసిందో రాజు తన యొక్క రాజవస్త్రాలను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాము. రాజు మాత్రమే కాదు, ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి పశువులు జంతువులు కూడా ఉపవాసం చేసినట్టుగా మనము చూస్తున్నాము. గోనె పట్ట అదేవిధంగా బూడిద గురించి మనం ఇక్కడ తెలుసుకుందాము. మొదటిగా చూసినట్లయితే గోనె పట్ట మనం చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనము చూద్దాము. అయ్యో కొరజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతంలో తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. ఈ యొక్క గోనె పట్ట అనేది మారు మనసుకు సాదృశ్యంగా ఉన్నట్టుగా చూస్తున్నాము. ఇక్కడ కొరజీనా బెత్సయిదాలో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మీ దగ్గర చేసినటువంటి అద్భుతంలో నేను ఆ యొక్క తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణపు వారు పూర్వమే ఇంతకు ముందుకే గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని ఉన్నారు, వారు మారు మనసు పొంది ఉందురు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. గోనె పట్ట మారు మనసుకు సాదృశ్యమై ఉంది. గోనె పట్ట మారు మనసుకు సాదృశ్యమై ఉంది. రెండవదిగా చూసినట్లయితే మనము ఆది కాండము 37వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చూద్దాము. 37వ అధ్యాయము 34వ వచనము. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. ఈ యొక్క గోనె పట్ట విచారమునకు సాదృశ్యమై ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క అన్నదమ్ములు తన యొక్క యోసేపును అమ్మివేసి ఉన్నారో అప్పుడు యాకోబు తన యొక్క బట్టలు చింపుకొని తన నడుముకు గోనె పట్ట కట్టుకొని అనేక దినంలో తన యొక్క కుమారుని నిమిత్తము అంగలార్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. గోనె పట్ట అనేది విచారమునకు సాదృశ్యమై ఉంటుంది. అదేవిధంగా మనము 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చూద్దాము. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 30వ వచనము. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములు చింపుకొని ఇంకా ప్రాకారము మీద నడిచిపోచుండగా జనులు అతన్ని తేరి చూసినప్పుడు లోపట అతని ఒంటి మీద గోనె పట్ట కనబడెను అని వాక్యము వివరిస్తుంది. ఇక్కడ ఇద్దరు స్త్రీలు కూడా వారి యొక్క బిడ్డల విషయమై ఆహారం కొరకు ఒక బిడ్డను చంపుకొని తినినప్పుడు రెండవ స్త్రీని తన యొక్క బిడ్డను అడిగినప్పుడు ఆమె దాచిపెట్టినట్టుగా చూస్తున్నాము. ఈ యొక్క సమాచారము రాజుకు తెలిసినప్పుడు రాజు తన యొక్క వస్త్రాలను చింపుకొని గోనె పట్ట కట్టుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. దుఃఖమునకు సాదృశ్యమై ఉంటుంది గోనె పట్ట. దుఃఖమునకు సాదృశ్యంగా ఉంటుంది గోనె పట్ట. అదేవిధంగా మనం ఎస్తేరు 4వ అధ్యాయము 1వ వచనము మనం ఒకసారి చూసినట్లయితే జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్ట వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యన బయలు వెళ్ళి మహాశోకముతో రోదన చేసి అని వాక్యం మనకి వివరిస్తుంది. యూదులను సంహరించవలనని ఇక్కడ ఎప్పుడైతే ఆ యొక్క రాజు చేత ఆజ్ఞ జారీ చేయబడిందో అప్పుడు విషయం తెలిసినటువంటి మొర్దెకై తన యొక్క బట్టలను చింపుకొని తాను బూడిద పోసుకొని పట్టణము మధ్యలోకి వెళ్ళి రోదన చేసినట్టుగా మనము చూస్తున్నాము. ఈ యొక్క తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా ఉంది ఈ యొక్క గోనె పట్ట. తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా ఉన్నట్టుగా చూస్తున్నాము గోనె పట్ట. అదేవిధంగా యోబు 16వ అధ్యాయము 15వ వచనం ఒకసారి మనము చూద్దాము. యోబు 16వ అధ్యాయము మనము 15వ వచనం ఒకసారి చూద్దాము.
నా చర్మం మీద నేను గోనెపట్ట కూర్చుంటుంది, నా కొమ్మల ధూళిలో మురికి చేస్తుందని అని యోబు చెప్తున్నాడు. యోబు కూడా ఇక్కడ గోనెపట్ట కట్టుకొని ఉన్నట్టుగా చూస్తున్నాము. యోబు గురించి మనందరికీ కూడా తెలుసు. సమస్తమును కూడా నష్టపోయిన తర్వాత యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయిను అని తాను కూడా తన చర్మం మీద గోనెపట్ట వేసుకొని ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. నిస్సహాయమైనటువంటి స్థితికి సాదృశ్యంగా ఉండి ఉన్నట్టుగా చూస్తున్నాము గోనెపట్టను. నిస్సహాయమైనటువంటి స్థితి, ఏమీ లేదు యోబు దగ్గర, అన్నీ కోల్పోయి నిస్సహాయమైన స్థితిలో గోనెపట్ట వేసుకొని ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అదేవిధంగా మనము ప్రకటన 11వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాము. ప్రకటన 11వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మనము చూద్దాము. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. భక్తి జీవితానికి ఇది సాదృశ్యమై ఉంటుంది. గోనెపట్ట అనేది భక్తి జీవితానికి సాదృశ్యమై ఉంటుంది. తన యొక్క దేవదూతలకు అధికారం ఇస్తానని సెలవిస్తున్నాడు దేవుడు. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచిస్తారని సెలవిస్తుంది. కనుక భక్తి జీవితానికి గోనెపట్ట సాదృశ్యమై ఉంటుంది. గోనెపట్ట మారు మనసుకు సాదృశ్యమై ఉంటుంది. గోనెపట్ట విచారమునకు సాదృశ్యమై ఉంటుంది. గోనెపట్ట దుఃఖమునకు సాదృశ్యమై ఉంటుంది. గోనెపట్ట తగ్గింపు జీవితానికి సాదృశ్యమై ఉంటుంది. గోనెపట్ట నిస్సహాయమైనటువంటి స్థితికి సాదృశ్యమై ఉంటుంది. ఇక గోనెపట్ట భక్తి జీవితానికి సాదృశ్యమై ఉంటుంది. అదేవిధంగా మనము బూడిదను చూద్దాము. యోనా 3వ అధ్యాయము 6వ వచనం నుంచి మనము 6వ వచనం ఒకసారి చూసినట్లయితే, యోనా 3వ అధ్యాయము 6వ వచనము. ఈ సంగతి నినివే రాజునకు వినినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను అని వాక్యం మనకి బోధిస్తుంది. కీడు నుండి తప్పించబడుటకు సూచనగా ఉంది బూడిద. కీడు నుండి తప్పించుటకు సూచనగా ఉంది ఈ యొక్క బూడిద. ఎందుకంటే నినివే పట్టణంలో దేవుడు ఎప్పుడైతే నాశనం చేస్తానని యోనా ప్రవక్త ద్వారా ప్రకటించబడిందో, రాజు తన రాజవస్త్రాలను తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నట్టుగా చూస్తున్నాము. ఎప్పుడైతే వీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఉన్నారో, దేవుడు తాను చేయదలిసినటువంటి దాని విషయమై పశ్చాత్తాపపడి తిరిగి చేయకుండా చూసినట్టుగా మనము చూస్తున్నాము. నినివే పట్టణాన్ని రక్షించినట్టుగా చూస్తున్నాము. కనుక బూడిద అనేది కీడు నుండి తప్పించబడుటకు సాదృశ్యమై ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. రెండవదిగా చూసినట్లయితే మనము ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూద్దాము. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను అంటున్నాడు అబ్రహాము. బూడిదయు నేను ధూళిను బూడిదనై ఉన్నాను. ఎప్పుడైతే సొదొమ గొమొర్రాను నాశనం చేయకముందుకు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడో, ఇక లోతును బట్టి దేవుడితో ఇక్కడ అబ్రహాము మాట్లాడుచు ధూళియు బూడిదనైనా నేను అని ప్రభుతో మాట్లాడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక బూడిద తగ్గింపు జీవితానికి సాదృశ్యమై ఉంటుంది. బూడిద తగ్గింపు జీవితానికి సాదృశ్యమై ఉంటుంది. తనను తాను తగ్గించుకొని ధూళియు బూడిదనైనా నేను అని అబ్రహాం ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా మనము ఎస్తేరు 4వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మనము చూద్దాము. ఎస్తేరు 4వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, రాజు యొక్క ఆజ్ఞయో శాసనమును ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడున్న యోధులు ఉపవాసం ఉండి మహాదుఃఖములోను ఏడ్పులోను రోదనలోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. ప్రాణ రక్షణ కొరకు ఇది బూడిద సాదృశ్యమై ఉంటుంది. వారి ప్రాణాలను, యూదుల యొక్క ప్రాణాలను రక్షించుట కొరకు వారు బూడిదలో కూర్చొని ప్రభువుకు ప్రార్థించినట్టుగా చూస్తున్నాము. ఆ యొక్క ఎప్పుడైతే వారు బూడిద పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఉన్నారో, రాజు దాని యొక్క మాట విని యూదులను సంహరించకుండా రక్షించినట్టుగా చూస్తున్నాము. ఏదైతే హామాను వేసినటువంటి పథకం కింద హామానును ఉరికొయ్య పైన ఎక్కించినట్టుగా మనము చూస్తున్నాము. బూడిద అనేది ప్రాణరక్షణకు సాదృశ్యమై ఉంటుంది. బూడిద ప్రాణరక్షణకు సాదృశ్యమై ఉంటుంది. అదేవిధంగా మనము ఇర్మియా 6వ అధ్యాయము
రెండవ వచనం ఒకసారి మనము చూద్దాము. ఇర్మియా 6వ అధ్యాయము 2వ వచనం ఒకసారి మనము చూసినట్లయితే 26వ వచనం ఒకసారి చూద్దాము. ఇర్మియా 6వ అధ్యాయము 26వ వచనము. నా జనమా, పాడు చేయవాడు హఠాత్తుగా మా మీదికి వచ్చుచున్నాడు. గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొనము. ఏక కుమారుని గూర్చి దుఃఖించినట్లు దుఃఖము సలుపుము, ఘోరమైన దుఃఖము సలుపుము అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. పాడు చేయవాడు హఠాత్తుగా మన మీదకి రాకుండా ఉండడం కొరకు మనము బూడిద సాదృశ్యమై ఉంటుంది. పాడు చేసేటువంటి వారు హఠాత్తుగా మన మీద పడకుండా బూడిద సాదృశ్యంగా ఉండి ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. కనుక బూడిద మనకు దేనికి సాదృశ్యమై ఉంది అని అంటే, బూడిద మనకు చెడు నుండి తప్పించబడడానికి సాదృశ్యంగా ఉంది, తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా ఉంది, ప్రాణ రక్షణ కొరకు సాదృశ్యంగా ఉంది. హఠాత్తుగా అంటే మన పాడు చేయవాడు మన మీద హఠాత్తుగా పడకుండా అది తప్పించబడుటకు బూడిద ఇక సాదృశ్యంగా ఉండి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అదేవిధంగా మనము చివరిగా చూసినట్లయితే యెషయా 61వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మనము చూద్దాము. యెషయా 61 3వ అధ్యాయము 3వ వచనము. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియో యెహోవా నాటిన చెట్లనియో వారికి పేర్లు పెట్టబడును అని ఇక్కడ వాక్యము వివరిస్తుంది. మనకు గోనె పట్ట మారు మనసుకు, విచారముకు, దుఃఖంకు, తగ్గింపుకు, అదేవిధంగా నిస్సహాయ స్థితికి, భక్తి జీవితానికి సాదృశ్యమైతే, బూడిద కీడు నుండి తప్పించబడుటకు, తగ్గింపు జీవితానికి, ప్రాణ రక్షణ కొరకు ఎవరైనా మన మీద హఠాత్తుగా పడితే వారి నుండి మనకి ఎలాంటి కీడు రాకుండా ఉండడం కొరకు బూడిద సాదృశ్యంగా ఉంది. ఇక్కడ ఈ యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పు గోనె పట్ట బూడిద అయి ఉంటుంది. యెషయా 61:3 వాగ్దానం యొక్క నెరవేర్పై ఉంటుంది. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాలను ధరింపచేస్తానంటున్నాడు. బూడిదకు ప్రతిగా పూదండని ఇస్తానంటున్నాడు దేవుడు. అదేవిధంగా దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలాన్ని ఇస్తానంటున్నాడు. భారభరితమైన ఆత్మకు ప్రతిగా శృతి వస్త్రాన్ని దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని వాక్యము మనకి సెలవిస్తుంది. వాగ్దానం యొక్క నెరవేర్పై కూడా ఉండి ఉంటుంది. మరి మన జీవితంలో మనము ఎలాంటి స్థితిలో ఉన్నామో, బూడిద గోనపట్టలాగా మనకు సమస్యలు వచ్చినప్పుడు, మన జీవితంలో మనం ఎదుర్కొన్నప్పుడు మనము ఆ విధంగా ప్రార్థిస్తున్నామా? దేవుడు ప్రతిదీ కూడా ఇక్కడ మనకి వాక్యము సెలవిస్తుంది. వాగ్దాన నెరవేర్పులో మనకు సెలవిస్తుంది. దుఃఖంకు ప్రతిగా ఉల్లాస వస్త్రాన్ని ఇస్తానని, బూడిదకు ప్రతిగా పూదండను ఇస్తానని, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక మనకు కలిగినటువంటి అనేక శ్రమలలో కూడా మనము కూడా గోనె పట్ట బూడిద ధరించుకొని దేవుని సన్నిధానంలో మనము మోకరెళ్ళి ప్రార్థించే వారంగా ఉందాము. మనల్ని మనము తగ్గించుకొని ప్రభు వైపుకు తిరిగి సంపూర్ణంగా ఉపవాస ప్రార్థన చేసి ప్రతిదీ పొందుకున్నటువంటి వారంగా ఉందాము. దేవుడు మనకు శృతి వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని, పూదండని ఇస్తానంటున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడును, నెరవేర్చువాడు అంటున్నాడు కనుక మన పట్ల ప్రతిదీ నెరవేర్చగలడు కనుక విశ్వాసముంచి లోకంలో జీవిద్దాము. దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింపచేయును గాక. ఆమేన్.